Good evening all of you. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. So 24 గంటల దీని యొక్క ప్రధాన ఉద్దేశం మీ సేవలు. So welcome back my dear students, all of you. Sumayada, very good evening. Kiran, very good evening. Kishore, Santosh, ఇంకా అందరూ కిషోర్ కూడా అందరూ with all your respective names, Santosh Kumar and all. So very good evening to you all of you my dear students. Okay, that's great. Santosh Kumar and all, so that's what good conversion into dollars, $1 billion you are saying, so that's great. So ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. టుడేస్ కాన్సెప్ట్ వచ్చేసి SBI క్లర్క్ 4th లో ఉన్నాం, అంటే ఈరోజు 4వ డే రోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో భాగంగా ఇవాళ కొన్ని నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయడం, మరియు కొత్తగా మనకు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటిపైన కూడా ఫోకస్ చేయడం. సో ఎంటైర్ ప్యాసేజ్ ఎంటైర్ సెషన్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. పూర్ణచంద్ర బెహారా, వెరీ గుడ్ ఈవినింగ్. సుమా యాదవ్, హాయ్ మ్యామ్. స్వప్నాజీ, గుడ్ ఈవినింగ్ మ్యామ్. కిరణ్, అందరు రావాలి ఫాస్ట్గా. రైట్. మౌనిక, గుడ్ ఈవినింగ్ మ్యామ్. సుమా యాదవ్, ఓకే రైట్. సో ఇవాటి నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ, రోజు మీకు గుర్తు చేస్తూనే ఉన్నాం సార్. అందరూ కూడా ఫాస్ట్గా రావాలి. ఇంకా స్టడీ మెటీరియల్ ఎవరు ఇంకా పర్చేజ్ చేసుకున్నట్టున్నది, అందరూ కూడా స్టడీ మెటీరియల్ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు 799లో మాత్రమే మన ఇంగ్లీష్ కోడ్ యూజ్ చేస్తే, మన ఇంగ్లీష్ కోడ్ వచ్చేసి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది Y209, ఇక్కడ రాసాము క్లియర్గా, ఇక్కడ ఉంది Y209, ఓకేనా. సో మన ఇంగ్లీష్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా రావడం అనేది జరుగుద్ది. సో ఈ విధంగా ఇంగ్లీష్ కోడ్ యూజ్ చేస్తూ, ఓకేనా, మీరు ఏవైతే లైవ్ క్లాసెస్ కావాలంటే లైవ్ క్లాసెస్ చూడండి, ఇక్కడ లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ అండ్ మహాప్యాక్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి స్టోర్లో. ఇంకొకటి అంశం ఏంటంటే 21 డేస్ మనకు లాక్డౌన్ అనేది మనకు కావడం జరిగింది. సో ఈ 21 డేస్ సంబంధించినటువంటి లాక్డౌన్లో 21 ఎగ్జామ్స్ కూడా మనకు ఫ్రీగా అటు 24/7 అందిస్తుంది. సో అది కూడా మీరు అది కూడా ఫ్రీగా పర్చేజ్ చేసుకునే అవసరం లేదు, జస్ట్ స్టోర్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే సరిపోతుంది అనే యొక్క ఉద్దేశం, రైట్. సో పవన్ కుమార్, హాయ్, గుడ్ ఈవినింగ్. సో రండి వాళ్ళు ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. 1-2-3 క్వశ్చన్ చూసిన తర్వాత ఇంకా వేరే ప్యాటర్న్ కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. కోట్ ఆఫ్ ద చూసుకోండి. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. స్వామి వివేకానంద హ్యాస్ టోల్డ్ దిస్ పర్టికులర్ వన్. సో వీ హ్యావ్ టు జస్ట్లీ abide with him. So whatever he is saying, so arise, awake and stop not until the goal is reached. So you have to try continuously, whatever the thing is that you have to try the best level. So no need to just compromise yourself or give up anything. So that is the main intention here. రైట్ పవన్ కుమార్, స్టార్ట్ చేద్దామా. రండి చూసుకోండి. ఇంకా మళ్ళీ కూడా ఆఫర్ చూపిస్తున్నాను. 799 పైన ఇంకా ఆఫర్ ఉంది, ఇంకా పర్చేజ్ చేసుకోండి ఫాస్ట్గా. నేను డైలీ రిపీట్ చేస్తున్నాను. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆఫర్లు ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకోండి. ఎట్లాగో మీకు లాక్డౌన్ అయిపోయింది. 1 నెల 2 నెలలు దాదాపు ఇంటి దగ్గర ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వెళ్ళిపోయి చదువుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు 1 నెల 2 నెలలు మనం ఇంటి దగ్గరనే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఓకేనా సార్. ఓకే రైట్, సోమనాథ్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఈ లుక్ ఎట్ ద క్వశ్చన్. నేను రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ పైన అన్ని ట్రిక్స్ టిప్స్ చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పుడు క్వశ్చన్ ఉంది, మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ద ఎనార్మస్ రివర్స్ క్వైట్ ఇన్కాన్స్టెంట్, సమ్టైమ్స్ షిఫ్టింగ్, ఆఫెన్ బ్రాంచింగ్ అండ్ ఎడ్డింగ్ ఇన్ మేనర్స్ దాట్ డెఫీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రెడిక్షన్ ఒకేషనల్లీ కాజ్ డిజాస్ట్రస్ రిజల్ట్స్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ వచ్చేసి వన్ ఎగ్జాంపుల్ ఈస్ ఎల్ నినో. వన్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఎల్ నినో, ద పీరియాడిక్ క్యాటాస్ట్రఫీ that plagues the west coast of America. It's rich in life. This coast is normally carried by the cold, rich Humboldt current. Okay, usually the Humboldt hugs the shore and extends 200 to 300 miles out to sea. It fosters the largest commercial fishery in the world and is the home of one of the mightiest game fish on record, the black marlin. So this is what the entire sentences 1, 2, 3, 4, 5, 6. Total 6 sentences we have here on the board. So please arrange the order. Now it's time to do the order rearrangement of sentences. Time logo right. హరిత, అంబటి హరిత. సో వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. సో అందరూ కూడా రావాలి ఫాస్ట్గా, ఇంకెవరైతే రాలేదో జాయిన్ అవ్వాలి. ఇక్కడ సంతోష్ కుమార్, రైట్. సుమా యాదవ్, ఓకే. సో ఫైన్.
అందరూ కూడా మీరు ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి, టెలిగ్రామ్ అనేది ఏదైనా క్రియేట్ చేసుకొని అందరూ కూడా బాగా చదువుకుంటే అంతకన్నా కావాల్సింది మనకి ఏముంటుంది. సో అందరూ కూడా ఇప్పుడు చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మేము కూడా క్వశ్చన్ కబడుతుంది. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో భాగంగా ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో భాగంగా ఈ క్వశ్చన్ మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. వాట్ ఇస్ ఆన్సర్? ఎస్, ఫాస్ట్. నిన్న చెప్పినటువంటి క్లాస్లో కంటిన్యూషన్గా చెప్పడం జరుగుతుంది. నిన్న రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ మీకు క్లియర్గా అక్కడ రాసాము. దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటారని కోరుకుంటూ, ఓకే. సో రైట్, ఓకే, ఫాస్ట్గా చెప్పండి. వాట్ ఇస్ ఆన్సర్ నౌ? జనరల్లీ కమ్స్ హియర్. రెడీ? సో నౌ చూసుకుందాం. ఇక్కడ అంత క్లియర్గా చూసుకుందాం. ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే చూడండి, 1 by 1 పాయింట్ క్లియర్గా ఇస్తున్నాడు. ఆ పాయింట్ని మనం పసిగట్టుకోవాలని ఒక ఉద్దేశం. చూడండి ఇక్కడ, దీస్ ఎనార్మస్ రివర్స్ కైట్ ఇన్ కాన్స్టాంట్. నెంబర్ 1 is the 5, right? Pawan Kumar, Suma Yadav, right? 5 is the first one. 2 is 6th one. No. ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. ఫాస్ట్గా ఏది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ క్లియర్గా కూడా చేసి చెప్పాలి మీరంతా కూడా ఆన్సర్. సో ఫాస్ట్, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా చెప్పానో మీరు అప్రోచ్ ఇచ్చాము అక్కడ. ఆర్టికల్ అప్రోచ్, నౌన్ ప్రొనౌన్ అప్రోచ్, టైమ్ సీక్వెన్స్ అప్రోచ్, ఆ విధంగా వాట్ ఆర్ ద లైక్ నౌన్ ప్రొనౌన్ అప్రోచ్, తర్వాత లైక్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సిగ్నలింగ్ వర్డ్స్, సపోర్ట్ సిగ్నలింగ్ వర్డ్స్, కాంట్రాస్ట్ సిగ్నలింగ్ వర్డ్స్, ఆ తర్వాత ఇంకేమి ఇచ్చామండి, యాక్రోనిమ్ అప్రోచ్, టైమ్ సీక్వెన్స్ అప్రోచ్, ఆ విధంగా స్ట్రక్చరల్ అప్రోచ్. ఈ విధంగా ఒక 7 to 8 అప్రోచెస్ మనం క్లియర్గా రాయడం జరిగింది. నెంబర్ 1 ఆర్టికల్ అప్రోచ్, నెంబర్ 2 నౌన్ ప్రొనౌన్ అప్రోచ్, టైమ్ సీక్వెన్స్ అప్రోచ్, యాక్రోనిమ్ అప్రోచ్, రైట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ సిగ్నలింగ్ వర్డ్స్, రైట్, ఆ విధంగా సపోర్ట్ సిగ్నలింగ్ వర్డ్స్, లైక్ ఆ తర్వాత కాంట్రాస్ట్ సిగ్నలింగ్ వర్డ్స్. లైక్ దిస్ ఒక 7 to 8 మోడల్స్ మనం అన్ని క్లియర్గా రాసాము. ఆ మోడల్స్ యూజ్ చేసుకొని ముందుకెళ్ళండి. దానిలో ఎందుకు కంగారు? రైట్, 4 and 5 పేర్ అంటున్నారు, దట్స్ గుడ్. 4 and 5 వచ్చేసి పేర్ అంటున్నారు, దట్స్ గుడ్. ఎందుకంటే చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ స్వర్ణజీ, వెరీ గుడ్ ఆన్సర్. ఇక్కడ 4లో చూడండి, దిస్ కోస్ట్ ఈజ్ నార్మల్లీ, దిస్ కోస్ట్ అంటున్నాడు. ఈ కోస్ట్ ఏమిటి? ఇక్కడ దిస్ కోస్ట్ అంటున్నాడు, ఈ కోస్ట్ అంటున్నాడు. కోస్ట్ గురించి ఎక్కడ చెప్పాడు మీకు క్లియర్గా? వీ రెండింటిని పేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కోస్ట్ ఎక్కడ మాట్లాడాడు చూసుకోండి. లైక్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో చూడండి క్లియర్గా ఉంది మనకి ఇక్కడ. 1 example ఈజ్ ఎల్ నినో. తర్వాత ఎల్ నినో తర్వాత మీరు చూడండి కామా ఇచ్చాడు, చూసారా క్లియర్గా? ఎల్ నినో తర్వాత మీకు ఏమి ఇవ్వడం జరిగింది? కామాస్ ఇచ్చాడు, కామాస్ పార్ట్ ఇచ్చాడు, రైట్? ఓకే, ఎల్ నినో 1 example ఈజ్ ఎల్ నినో తర్వాత ఏమి ఇచ్చాడు? కామాస్ పార్ట్ ఇచ్చాడు, అవునా? అంటే ఈ ఎల్ నినో గురించి రైటర్ ఏమో మీకు చెప్పాలనుకుంటున్నాడు. ఎల్ నినో గురించి రైటర్ ఈజ్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్ రిగార్డింగ్ ఎల్ నినో, రైట్? సో వాట్ ఈస్ దాట్? ఐ డోంట్ నో, రైట్? ఈ ఎల్ ఉంది, సంథింగ్ NINO ఉంది, ఇదేంటి నాకు తెలియదు. సో డెఫినెట్లీ రైటర్ హెల్ప్స్ మీ హియర్. సో అది చూసుకోండి. ద పీరియాడిక్ క్యాటస్ట్రోఫీ, అచ్చా, ఇది ప్రతిసారి వచ్చేటువంటి ఒక దుష్పరిణామం. పీరియాడిక్ క్యాటస్ట్రోఫీ ప్రతిసారి వస్తుందంట. సో దానికి మళ్ళీ ఈ క్యాటస్ట్రోఫీ తర్వాత మళ్ళీ ఏం రాశాడు? దట్ అని అంటున్నాడు. దట్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. మీకు తెలుసు రిలేటివ్ ప్రొనౌన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇట్ రిలేట్స్ టు ద బ్యాక్. బ్యాక్ ఎవరు ఉన్నారు? క్యాటస్ట్రోఫీ ఉంది, అవునా కదా? పీరియాడిక్ క్యాటస్ట్రోఫీ దట్ ప్లేగ్స్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. ప్లేగ్స్ అంటే వెరీ బ్యాడ్, దుష్పరిణామాలను తీసుకొస్తుందని దాని యొక్క వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. చూసుకోండి ఇక్కడ వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. కోస్ట్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ కావడం జరిగింది ఇక్కడ, వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. ఇక్కడ ఇంట్రొడక్షన్ రావడం జరిగింది కోస్ట్ గురించి. ఎక్కడ ఉంది ఎక్కడుంది కోస్ట్? అమెరికాలో ఉంది. ఏ సైడ్లో ఉంది? వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా అంటున్నాడు. సో ఆ విధంగా దిస్ కోస్ట్ ఈజ్ నార్మల్లీ క్యారేజ్డ్ బై ద కోల్డ్ అంటున్నాడు. అంటే దిస్ కోస్ట్ అంటే ఇప్పుడు ఏం కోస్ట్? వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. అంటే ఖచ్చితంగా 2 తర్వాత ఏం రావాలి? ఖచ్చితంగా 100% 4 రావడానికి సిద్ధంగా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 2లో కోస్ట్ గురించి అంటున్నాడు, 4లో దిస్ కోస్ట్ అంటున్నాడు. అంటే దాదాపు ఈ 2 సెంటెన్సెస్ నియర్ బై ఒకటే రకమైనదని యొక్క ఉద్దేశం ఇక్కడ, అంతే కదా? సో 2 and 4 ఆర్ ద కాంబినేటర్స్. మరి 4లో ఏముంది? దిస్ కోస్ట్ ఈజ్ నార్మల్లీ క్యారేజ్డ్ బై ద కోల్డ్. చూసుకోండి, కోల్డ్ తర్వాత మీకు కామా ఇచ్చాడు. కోల్డ్ తర్వాత కామా ఇస్తున్నాడు, దాని ఉద్దేశం ఏంది? ఈ ద కోల్డ్ గురించి రైటర్ మీకేమో చెప్పదలుచుకుంటున్నాడు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, సార్ రిలేటివ్ ప్రొనౌన్స్ అయినా కూడా, ఈ కామాస్ అయినా కూడా దాని ముందు ఏమో ట్రైయింగ్ టు టెల్ అని దాని యొక్క ఉద్దేశం. వాళ్ళు ముందు గురించి ఏమో చెప్పడానికి ప్రయత్నం చేస్తారని దాని యొక్క ఉద్దేశం. చూసుకోండి, ద కోల్డ్ తర్వాత ఏమిచ్చాడు? రిచ్ అన్నాడు. రిచ్ ఏంటి? రిచ్ హంబుల్డిటీ కరెంట్.
ద కోల్డ్ని ఏమనాలంట రిచ్ హంబులిటీ కరెంట్. మరి మళ్ళీ హంబులిటీ కరెంట్ ఎక్కడ యూజ్ చేశాడు అంటే 5లో యూజ్ చేశాడు. చూసుకోండి, యూజువల్లీ ద హంబులిటీ హగ్స్. ద అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఆ హంబులిటీ, ఆ లేదా ఈ, అవునా కదా, ఆ లేదా ఇది, ఆ హంబులిటీ కరెంట్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. ద హంబులిటీ కరెంట్స్ హగ్స్ ద షోర్ అండ్ ఎక్స్టెండ్స్ 200 to 300 miles అవుట్ టు సీ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా 4 తర్వాత ఏం రావాలి, 5 రావాలని సిద్ధంగా ఉండాలి. ఇది పద్ధతి. ఇంకేమైనా ఉందా అంటే చూసుకుందాం ఇక్కడ. సో క్లియర్ అందరు కూడా, సో అర్థమవుతుందా? ఓన్లీ 5 స్టూడెంట్స్ మాత్రమే ఉంటున్నారు, ఎందుకని అర్థం కావట్లేదు. సో ఎనీ హౌ వీ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్, డెఫినెట్లీ దే విల్ జాయిన్ విత్ అస్. సో దర్ ఇస్ అ హోప్. రైట్, ఫాస్ట్గా చేద్దాం రండి. ఎక్కడున్నాం మనము, రైట్ ఎక్కడున్నాం మనం, 2 తర్వాత ఏమొచ్చింది సార్, 4 వచ్చింది, 4 తర్వాత 5 వచ్చింది. ఇప్పుడు 2, 4, 5 ఆర్ ద పేరింగ్ వర్డ్స్. వీ కెనాట్ డిస్టర్బ్ దిస్ పర్టికులర్ కంటెంట్. 2, 4, 5 కంటిన్యూస్గా అవి 1 by 1 వస్తుంది, వాటి మధ్యలో మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయడానికి వీల్లేదు. మరి ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయిన వాటి దగ్గరికి వెళ్ళిపోదాం. మిగిలిపోయింది ఏంది, 1 మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది, ఆ విధంగా 6 మిగిలిపోయినాయి. 3 ఆల్రెడీ సాల్వ్ చేస్తాం, ఇంకా 3 మిగిలిపోయినాయి. ఇప్పుడు 2 ఎట్లా ఫస్ట్ కాదు, 2 ఎట్లా ఫస్ట్ కాదు అంటే 1 ఎగ్జాంపుల్ అంటున్నాడు. 1 ఎగ్జాంపుల్ అంటే చాలా చెప్పాలి ఆ విధంగా రివర్స్ గురించి. ఎక్కడ చెప్పాడు అంటే ఫస్ట్లో చూసుకుందాం. ఫస్ట్లో ఏం చెప్పాడు, క్లియర్ అర్థమవుతుందా? అవునండి, 2, 4, 5 is the combination, right? Santosh Kumar and Swapnaji, that we cannot split, that's right, all right, that's I understand, right? ఇప్పుడు చూసుకోండి, these enormous rivers quite inconstant, sometimes shifting, often branching and heading in manners that defy explanation and prediction, occasionally cause disastrous results. చూసుకోండి, అవి ఏం చేస్తాయంట, డిజాస్ట్రస్ రిజల్ట్స్, కొన్నిసార్లు డిజాస్ట్రస్ రిజల్ట్స్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయంట ఈ రివర్స్. ఆ రివర్స్ యొక్క ప్రభావం చెప్తున్నాడు. చూసుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి, దీస్ ఎనార్మస్ రివర్స్ ఈజ్ ద సబ్జెక్ట్. Rivers is moreover plural and moreover that is the subject, right? These enormous rivers, verb ఏంటండి, cause. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ verb ఇచ్చాడు. ఈ మధ్యలో ఇచ్చినటువంటి భాగాన్ని ఏమని చెప్పాలి చూసుకోండి, ఈ భాగాన్ని ఏమని చెప్పాలి, హైఫన్ స్పాట్ అని చెప్పాలి, అంటే హోల్లో పెట్టుకోవాలని దాని యొక్క ఉద్దేశం. ఏది హోల్లో పెట్టుకోవాలి, ఈ మొత్తం హైఫన్ స్పాట్లో ఇచ్చినటువంటి భాగాన్ని హోల్లో పెట్టేసుకోవాలి. అంటే దాని ఉద్దేశం ఏంటి, రైటరు ఈ రివర్స్ గురించి ఏమో చెప్పాలనుకుంటున్నాడు మీకు. అప్పుడు ఈ యొక్క హైఫన్ స్పాట్లో ఏమో రాస్తూ ఉంటారు రైటర్, మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ కొరకు, మన యొక్క కన్వీనియంట్ గురించి ఏదో చెప్పడానికి రైటర్ ప్రయత్నం చేస్తుండే. అంటే రివర్స్ యొక్క తత్వం, వాటి యొక్క స్వభావం చెప్పడానికి రైటర్ ప్రయత్నం చేస్తున్నాడు అని దాని యొక్క ఉద్దేశం అక్కడ. దీస్ ఎనార్మస్ రివర్స్ క్వైట్ ఇన్కాన్స్టెంట్, ఒక విధంగా ఉండవంట. సమ్ టైమ్ షిఫ్టింగ్, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటాయట. ఆఫెన్ బ్రాంచింగ్ అంటే వివిధ బ్రాంచులుగా విడిపోవడం జరుగుతుందట. అండ్ ఎడ్డింగ్ అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోవడం అని మీనింగ్ వస్తుంది. అండ్ ఎడ్డింగ్ ఇన్ మ్యానర్స్ దట్ డెఫీ ఎక్స్ప్లెనేషన్ ప్రిడిక్షన్, మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసుకుంటే అవి ఆ విధంగా అస్సలే ఉండవట. అంతకు ఎక్కువ దుష్పరిణామాలు తీసుకురావడం జరుగుతుందని దాని యొక్క ఉద్దేశం అక్కడ. చూసుకోండి, దాట్ డెఫీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రిడిక్షన్ ఒకేషనల్లీ కాజ్ డిజాస్ట్రస్ రిజల్ట్స్. అంటే ఒకేషనల్ అంటే టైం కాలానుగుణంగా అవి డిజాస్ట్రస్ రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నాడు. సో ఇలా రివర్స్ గురించి, వాటి యొక్క తత్వాన్ని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. అది ఎక్కడ ఉంది, 1 తర్వాత 2 ఉంది. అర్థమైందా? సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు 1 తర్వాత ఏం రావాలి, 2 రావాలి. 1 తర్వాత ఏం రావాలి, 2 రావాలి, ఎందుకంటే ఇది పేరు కాబట్టి. 2 వచ్చిందంటే మళ్ళీ మిగతా ఏమండి, 2, 4, 5 ఇది కామన్. సో ఈ విధంగా దీనికి జోడించడానికి ప్రయత్నం చేయాలి. అయిపోయిందా? 1 ఎగ్జాంపుల్ ఈజ్ ఎల్ నినో, the periodic catastrophe that plagues the west coast of America. This coast is normally characterized by the cold, rich humidity current. తర్వాత ఏంటి, usually the humidity hugs the shore and extends 200 to 300 miles out to sea. తర్వాత ఏంటి మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది, తర్వాత లాస్ట్ మిగిలిపోయింది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ లైఫ్. ఏది రిచ్ ఇన్ లైఫ్, ఈ యొక్క హంబులిటీ కరెంట్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ లైఫ్. ఇట్ ఫోస్టర్స్ ద లార్జెస్ట్, మళ్ళీ ఇట్ అంటే ఎవరు, ఆ యొక్క హంబులిటీ కరెంట్. ఇట్ ఫోస్టర్స్ ద లార్జెస్ట్ కమర్షియల్ ఫిషరీ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ ద హోమ్ ఆఫ్ వన్ ఆఫ్ ద మైటియెస్ట్ గేమ్ ఫిష్ ఆన్ రికార్డ్, ద బ్లాక్ మర్లిన్. సో ఆ విధంగా ఇప్పుడు మన క్లియరిటీగా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. 100% మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో 100%గా మీరు వినాలి ఇక్కడ. సో ఆ విధంగా ఇప్పుడు 5 తర్వాత ఏం రావాలి, ఖచ్చితంగా 3 రావాలి. 3 వచ్చిందంటే మళ్ళీ 6 రావాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఈ పార్ట్ని మనం డిస్టర్బ్ చేయడానికి ఆస్కారం కానీ అవకాశం కానీ మనకు లేదు. ఖచ్చితంగా 1 తర్వాత 2, 2 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 3, తర్వాత 6. ఇది అరేంజ్మెంట్ ఫైనల్గా. ఇది మీరు ఇలా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఆ యొక్క ఆస్కారం ఉందని నా యొక్క ఉద్దేశం. మీరు ఏమంటారు చెప్పండి. 1, 2, 4, 5 ఆల్రెడీ మీ అరేంజ్డ్. తర్వాత లాస్ట్ అండి 3, 6 అయిపోయింది. సుమయ్య, దట్స్ గుడ్ ఆన్సర్, యు ఆర్ మేకింగ్. సో ఈ విధంగా లింకులు, వాటి యొక్క లూప్ హోల్స్ మనకు ఆధారం. ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్తానంటే హ్యాపీ, నాకేం ఇబ్బంది లేదు, మీకేం ఇబ్బంది లేదు. కానీ కొన్నిసార్లు స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది వర్కౌట్ కాకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్సే మనకు ఆధారం. అక్కడ లూప్ హోల్స్ ఏమి ఇస్తున్నాడు, దిస్ కోస్ట్ అంటున్నాడు. దిస్ కోస్ట్ అంటే ఏ కోస్ట్ ముందు చెప్పాలి రైటర్ మనకు, అప్పుడే అర్థమైంది కదా.
అది ఎక్కడ చెప్పాడు, ఒక సెంటెన్స్లో చెప్పాడు. హంబులిటీ ఎవరి కథ ఏంటి అనేది ముందు చెప్పాడు. ద కోల్డ్ అంట, ఆ కోల్డ్ యొక్క ప్లేస్కి హంబులిటీ కరెంట్ అంట. యూజువల్లీ హంబులిటీ హగ్స్, ఆ యొక్క షోర్ అనేది ఏం చేస్తాడ, హగ్స్ ద షోర్ అండ్ ఎక్స్టెండెడ్ 200 to 300 మైల్స్ అవుట్ టు సీ, అంటే సముద్రం లోపలికి ఒక 200 నుంచి 300 మైళ్ళు సముద్రం లోపలికి చొచ్చుకుపోవడం జరిగిందట. సో ఇలాంటి సంభాషణ, ఇలాంటి భావాలన్నీ కూడా మనం ఈ విధంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చక్కటి బెనిఫిట్ ఉంటుంది నా యొక్క ఉద్దేశం. ఓకేనా పవన్ కుమార్? సో ఓకేనా, సో అందరూ కూడా క్లియర్ కదా, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనము ఇంకో క్వశ్చన్ చేద్దాం, దానికి నేను ఏం మాట్లాడాను మొత్తం మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే తొందరపడద్దు, నీట్గా నిదానంగా ఆలోచించుకొని చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. నో నీడ్ టు వరీ. ఓకేనా, సో ఐఎమ్ స్లైడింగ్ జస్ట్ ఈ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ దిస్ ABCDE 5 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి. 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ మీరు చెప్పాలి క్లియర్గా. సో డోంట్ టేక్ ద రిస్క్, బీ కూల్ అండ్ మేక్ ద ఆన్సర్. ఓకేనా, హ్యాపీ ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. సెంటెన్స్ ఏ చూసుకోండి, బి ఉంది, తర్వాత సి, డి, ఈ ఉందండి. The study of speech disorders due to brain injury suggests that patients can think without having adequate control over their language. They can even use the concepts needed for chess playing, though they are unable to express many of concepts in ordinary language. Some patients, for example, fail to find names of objects presented to them. How they manage to do this we do not know, but they do. But they succeed in playing games of chess. Is the question. What is the answer? Right. Swapnaji, అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా. సో వాట్ ఇస్ ద ఆన్సర్? వాట్ ఇస్ ద ఆన్సర్ ఫాస్ట్? ఇది క్వశ్చన్, ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హియర్. రైట్, మౌనిక ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అంటున్నారు, దట్స్ గుడ్. ఇంకేమైనా ప్రయత్నం చేయగలరా? ఫస్ట్ ఆప్షన్ ఏ అంటున్నారు, దట్స్ గుడ్. ఇంకా ఏమైనా? ఫాస్ట్. ఎస్ మౌనిక, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ అంటున్నారు. ఇంకేమైనా ఆప్షన్ ఉందో చెక్ చేసుకోండి అక్కడ, మీకు క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఏ అంటే హ్యాపీ, నో ఇష్యూస్. ఇంకేమైనా అవకాశం ఉందా? మొత్తం చేయాలి, మొత్తం చేసిన తర్వాత ఆన్సర్ పెట్టండి. నో నీడ్ టు వరీ, నో నీడ్ టు బి టెన్స్డ్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఎస్ సార్, రైట్. సుమా యాదవ్ డి, దట్స్ గుడ్. అదేనండి. ఆన్సర్ ఫాస్ట్ చూసుకోండి ఇక్కడ. ద స్టడీ ఆఫ్ స్పీచ్ డిజార్డర్స్ అంటే ఈ యొక్క మాటలు మనం ఏ విధంగా మాట్లాడుతాం, అవి కొన్నిసార్లు పొరపాటు దొరికిపోవడం కూడా జరుగుద్ది అని దాని యొక్క ఉద్దేశం. ఓకేనా, ద స్టడీ ఆఫ్ స్పీచ్ డిజార్డర్స్ డ్యూ టు బ్రెయిన్ ఇంజురీ సజెస్ట్స్. ఎప్పుడైనా ఎవరికైనా బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు స్పీచ్ అనేది చక్కగా రాదంట, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అంట. సో ఆ విధంగా ఇక్కడ మనకు దీనిపైన ఇవాళ కాంటెంట్ డేటా ఉంది, ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ సి అంటున్నారు, దట్స్ గుడ్. ఎనీహౌ ఇప్పుడు చూడండి, సమ్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఎక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు పవన్ కుమార్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారంటే ఉదాహరణకి అని తెలుగులో కదా. ఉదాహరణకి అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఫస్ట్ డేటా డిస్క్రైబ్ చేసిన తర్వాత ఉదాహరణకి అని తీసుకుంటాం, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఏమా ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పాలి కదా. దేని గురించి? ఈ యొక్క మార్కర్ గురించా, ల్యాప్టాప్ గురించా, దేని గురించి? అది క్లియర్గా లేదు కాబట్టి అది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా, సో పవన్ కుమార్ అర్థమైందా? సో ఆ విధమైనటువంటి క్లారిటీ అలా చెప్పండి, లేకపోతే పవన్ కుమార్ ఏ అనండి, దట్ ఐ అగ్రీ విత్ యూ. సో ఈ విధమైనటువంటి క్లారిటీ మీరు మెయింటైన్ చేయాలి. ఈబిడి, దట్స్ గుడ్. సతీష్ ADBCE అంటున్నారు, దట్స్ గుడ్. ఓకే చూద్దాం ఇక్కడ. ద స్టడీ ఆఫ్ స్పీచ్ డిజార్డర్స్ ఫస్ట్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది మనము స్టడీ ఆఫ్ స్పీచ్ డిజార్డర్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి దాని గురించి హోల్డ్ ఆన్ చేసుకోండి. ద స్టడీ ఆఫ్ స్పీచ్ డిజార్డర్స్ డ్యూ టు బ్రెయిన్ ఇంజురీ సజెస్ట్స్ దాట్ పేషెంట్స్ కెన్ థింక్ వితౌట్ హ్యావింగ్ అడిక్వేట్ కంట్రోల్ ఓవర్ దేర్ లాంగ్వేజ్. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు మనకి ఆ యొక్క తెలియదంట, ఈ యొక్క ఇంజురీ, బ్రెయిన్ ఇంజురీ అయిన వాళ్ళకి. సో అలా చూసుకున్నట్లయితే లాస్ట్ సి అంటున్నా చూద్దాం. దే కెన్ ఈవెన్
యూజ్ ద కాన్సెప్ట్స్ దే కెన్ ఈవెన్ యూజ్ అంటున్నారు. చూసుకోండి, దే కెన్ ఈవెన్ యూజ్. ఈవెన్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? అడిషనల్ సెన్స్లో మనం రాసుకున్నాం. మనం సపోర్టింగ్ సెంటెన్సెస్లో మనం ఈ యొక్క ఈవెన్ అనే పదం యూజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దే కెన్ ఈవెన్ యూజ్ ద కాన్సెప్ట్స్ నీడెడ్ ఫర్ చెస్ ప్లేయింగ్. అర్థమైందా? దే కెన్ ఈవెన్ యూజ్ ద కాన్సెప్ట్స్ నీడెడ్ ఫర్ చెస్ ప్లేయింగ్ దో దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మెనీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్. వాళ్ళు చెస్ ఆట ఆడుతున్నప్పటికీ, అంటే చెస్ ఆటకు ఎంత బ్రెయిన్ ఫంక్షన్ చేయాలో మీకు తెలిసిన అంశం. అంత పెద్ద చెస్ ఆట ఆడుతున్నారు, కాకపోతే వారు కొన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెషన్స్కి మాత్రం వాళ్ళు ఎలాంటి స్పందించడం లేదని యొక్క ఉద్దేశం. ఇది మనకు క్లియర్ అయింది. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడ దే కెన్ ఈవెన్ యూజ్ అనేది ఇక్కడ ఈవెన్ అనే పదం మనకు చాలా ఇంపార్టెంట్. ఇది జోడించడం, ఇంకొక సెంటెన్స్కి అటాచ్మెంట్ చేయడంలో ఈ యొక్క సెంటెన్స్ బి సెంటెన్స్ యూజ్ చేస్తామని దాని యొక్క ఉద్దేశం. దాన్ని హోల్లో పెట్టేసుకోండి, క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? సమ్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ టు ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ప్రజెంటెడ్ టు దెమ్. కొంతమంది పేషెంట్లు వారికి ఏవైతే వస్తువులు చూపిస్తామో వాళ్ళు వాటికి పేర్లు కూడా చెప్పలేరట, కానీ వాళ్ళు చెస్ ఆడతారంట. చూడండి, హౌ దే మేనేజ్ టు డూ దిస్ వి డూ నాట్ నో. అంటే ఏం మేనేజ్ చేస్తారు అది మనకు అసలు అది ఇంతవరకు ఒక క్వశ్చన్ మార్క్, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అని మనకు తెలియదంట. బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. చూసుకోండి, బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. చూసుకోండి, ఇక్కడ బట్ అంటున్నాడు. చూసుకోండి, బట్ అంటే ఆ ఉద్దేశం ఏంది? వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగటివ్ సెంటెన్సెస్కి యాడ్ చేయడానికి మనం బట్ అనే పదం యూజ్ చేస్తాం, మీకు తెలుసు. బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్ అంటే ఇది ఈ బట్ తర్వాత చూసుకోండి, ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. సక్సీడ్, మోర్ ఓవర్ సక్సీడ్ అనేది పాజిటివ్, అంటే ఖచ్చితంగా రైటర్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ జోడిస్తున్నాడు. అది ఎక్కడ? అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలని దాని యొక్క ఉద్దేశం. అర్థమైందా? ఈ రెండింటిని పేరు చేసుకోండి ఫస్ట్. బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. చూసుకోండి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? చూద్దాం. ఇంకా వాళ్ళు ఏబిసిడి అంటున్నారు, ఏసీబిడిఈ అంటున్నారు. సో ఆ విధంగా ఇంకా ఆప్షన్స్ ఇంకా చాలామంది ఇవ్వాలి. వాళ్ళకందరికీ అనుగుణంగా మనం ఆన్సరు, అంటే క్వశ్చన్కి అనుగుణంగా మనం ఆన్సర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? రైట్. సో ఇంకా ఫాస్ట్గా రావాలి ఆన్సర్. చూసుకోండి, అక్కడ బిలో ఏం రాశాడు, సిలో ఏం రాశాడు అనేది మనం అంతా క్లియర్గా చూసుకోవాలి. The study of speech disorders due to brain injury suggests that patients can think without having adequate control over their language. Some patients, for example, fail to find the names of objects presented to them. రైట్? చూసుకోండి, ఇక్కడ ఇది నెగిటివ్ సెన్స్ అంటే అర్థమైందా? క్లారిటీ ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ సిలో ఏం చెప్తున్నాడు అంటే నెగిటివ్ సెన్స్ చెప్తున్నాడు. సమ్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, చూసుకోండి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ రాస్తుంది. ఇక్కడ సమ్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అనేది నెగిటివ్ సెన్స్. పాజిటివ్ సెన్స్ ఎక్కడ ఉంది? ఈలో ఉంది. ఆ విధంగా అవి రెండు పేరు చేసుకోండి ఫస్ట్, ఈజీగా ఉంటుంది, పక్కన పడేచ్చు అది. అవునా? సమ్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అవుతారంట. ఫెయిల్ టు ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రజెంటెడ్ టు దెమ్ బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. కానీ వాళ్ళు ఒక చిన్న వస్తువు చూపించినాం మనం, ఇదేంది బాబు అంటే మార్కర్ అని చెప్తాం, ఇదేంది బాబు అంటే ల్యాప్టాప్ అని చెప్తాం, కానీ వాళ్ళు ఆ పరిస్థితిలో కూడా లేరు. కానీ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళు చెస్ ఆడతారంట. అంటే ఖచ్చితంగా మనం 100% ఈ రెండింటిని జోడించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సి అండ్ ఈ ఆర్ ద పేరింగ్ వర్డ్స్, వాటిని పక్కన పెట్టేయండి. అవునా? సో ఇప్పుడు మధ్యలో ఒకరు మిగిలిపోయింది, బి మిగిలిపోయింది, దాన్ని ఎలా యాడ్ చేయాలి? బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. అవునా? సో ఆ విధంగా ఏసీఈ అంటున్నారు. సరే, హ్యాపీ, నో ఇష్యూ. They can even use the concepts needed for chess playing, though they are unable to express many of the concepts in ordinary language. How they manage to do this, we do not know exactly. I am really shocking at this particular situation. I really don't know what's the issue going with them, how the brain is functioning with them. Brain injury అన్నారు, మరి చెస్ ఆడుతున్నారు, ఇవన్నీ ఎలా ఆడుతున్నారు అనేది నాకు క్లారిటీ లేదు. ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ అనేది ఏ కన్ఫర్మ్ సార్, ఆ తర్వాత సిఈ అనేది మనం పిక్చర్లోకి తీసుకుంటే మిగిలిపోయినది ఏంది? బి, ఆ తర్వాత డి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే బి తర్వాత ఏం రావాలి? డి రావాలి. ఇది ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రైట్ అండి, ఓకేనా? సంతోష్. సో అడగండి ఇప్పుడు క్వశ్చన్. అంటే ఒకసారి చూసుకోండి, మొత్తం అంతా టాప్ టు బాటమ్ మీరు చూసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. ద స్టడీ ఆఫ్ స్పీచ్ డిజార్డర్స్ డ్యూ టు బ్రెయిన్ ఇంజురీ సజెస్ట్ దాట్ పేషెంట్స్ కెన్ థింక్ వితౌట్ హ్యావింగ్ అడిక్వేట్ కంట్రోల్ ఓవర్ దేర్ లాంగ్వేజ్. రైట్? వాళ్ళు ఏం ఆడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అవునా? సమ్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రజెంటెడ్ టు దెమ్ బట్ దే సక్సీడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్. దే కెన్ ఈవెన్ యూస్ ద చూసుకోండి, ఇక్కడ చెస్ అనేది ఇంట్రొడక్షన్ వచ్చింది. చూసుకోండి, ప్లేయింగ్ గేమ్స్ ఆఫ్ చెస్ అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అందులో ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తున్నారో కూడా వాళ్ళకి క్లియర్గా తెలుసు అంట. దే కెన్ ఈవెన్ యూస్ ద కాన్సెప్ట్స్ నీడెడ్ ఫర్ చెస్ ప్లేయింగ్ దో దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మెనీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్. అవునా?
హౌ దే మేనేజ్ టు డూ దిస్ వీ డూ నాట్ నో ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇంతవరకు కూడా ఎవరికి ఏం తెలియదంట. సో ఈ క్లారిటీ ఇలాంటి యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫైనల్ ఆన్సర్ ఏంటండి, ఈ విధంగా తీసుకోవాలి. ACEBD is the final answer. You have to make this is the final answer. What is the answer? A, C, E, తర్వాత B, after that D. So you have to make this is the final answer. You have to get it. Okay na? So any comments, anything else, you can proceed. Feel free to ask anything. No need to worry, my dear students. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు క్వశ్చన్ ప్లే చేయొచ్చు, మీరు దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నా యొక్క ఉద్దేశం. రైట్. సో స్టూడెంట్స్ ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం రైట్ ఫాస్ట్గా. ఇది చెప్పండి. ఈ క్వశ్చన్లో మొత్తం 6 ఉన్నాయండి, కష్టపడద్దు, ఈజీగా ఉంటుంది. A, B, C, ఆ తర్వాత D, ఆ తర్వాత E, తర్వాత F. సో టోటల్ 6 సెంటెన్సెస్ ఉన్నాయి మన ఇక్కడ బోర్డులో. సో నౌ వాట్ యూ హ్యావ్ టు కన్క్లూడ్ వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ డూయింగ్. రైట్ పవన్ కుమార్ అండ్ ఆల్ ఫాస్ట్గా చెప్పాలి. రైట్ అండి, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ బికాస్ ఐ కెన్ రీడ్ once again for you, not an issue. The philosopher Descartes thought that both men and animals were Martians. Therefore, some scientists think that life is just a very complicated mechanism. But a machine such as a motor car or a steamship moves itself as soon as machines which moved themselves had been made. People asked, is a man machine? And therefore, and before the days of machinery, that was a good definition. Our ancestors thought that anything that which moved itself was alive. He also thought that రైట్ దట్స్ గుడ్. ఏఫ్ అంటున్నారు, మంచి లాజిక్ చెప్పారు, గుడ్ అండి. చూసుకోండి ఇక్కడ, he also thought that the human machine was partly controlled by the soul action on a certain part of the brain while animals had no souls. So this is the question exactly has been given there. So what is the answer generally comes there? Right. Swapnji very good, Pawan Kumar cool, very good. So now what is the answer generally comes? Answer తెలితే fast చెప్పాలి, no issues, fast. Yes Sumaya, what is the answer? 0/5. అచ్చా 0/5 వచ్చాయా? No need to worry. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ a man perfect, no doubt at all. How many times you practice, that means how many times you fail, that many times you are nearby your success. That's what the intention here. So that's only the logic I can speak to you, nothing else. Your failing is required. You should fail. That's what my blessing to you. Okay, you don't expect all time the answer comes right, then only you are the right person. No, I do not believe in those things. You should fail 100 times. That is only the thing I want. Without failure you will not get anything. If it getting without failure, that means it is not the thing that you practiced. Understand? So that is why don't think that you are getting 0/5 or 5/5. I don't mean I don't know, just how many times I failed, that matters to me. That's what I want to believe in that. So the same thing I follow generally in my life, the same thing. So I am suggesting you to follow the same thing, right? A and F and pair antunaru, that's good. Let us see, not an issue. You should fail. If you fail only you get the success. I mean the way there are many examples, there are many quotes in the history. Why are you failing like that? Thomas Alva Edison had failed more than 100 times. Many guys asked him, how do you feel on this failure? He said that there are 100 ways of closed paths I found to get the right path. He told like that. So why are you doing like that? Why are you feeling like that? Definitely you have to fail. You should fail, then only you get the right clarity what's going in there. Okay, so no need to worry my dear. So you have to get by failing only. Okay na? So don't worry. So now come back to the story. Where are we? Right, చూసుకోండి ఇక్కడ the philosopher Descartes అంటున్నారు. అర్థమైందా? సో ఒకసారి చూసుకుందాం ఇక్కడ. ఓకే, భాస్కర్ ఇప్పుడే వచ్చారా, నోట్ ఇష్యూ. ఇది వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సార్. జంబ్లింగ్ సెంటెన్సెస్ అంటాము, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటాము, చాలా మనము పేర్లు పెట్టి పిలుస్తాము. లైక్ స్క్రాంబ్లింగ్ సెంటెన్స్ అంటారు, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, జంబ్లింగ్ సెంటెన్స్ అంటూ ఉంటారు. ఇవన్నీ స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్, అంత రాంగ్ ఉంది, ప్లీజ్ మేక్ ఇన్ ద లాజికల్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటారు. సో అంత లాజికల్ ఆర్డర్ ఏంటని కనుక్కోవాలి. రైట్, సో చెప్పండి ఫాస్ట్గా. ABCD, దట్స్ గుడ్. పవన్ కుమార్ అంటున్నారు let us try, no issue. You should fail the clarity, then only you get the clarity what's going in the right path. Okay, so let us see right now. The philosopher అంటున్నారు. The philosopher, దా అంటే మీనింగ్ ఏంది? ఆ ఫిలాసఫర్ లేదా ఈ ఫిలాసఫర్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ, అవునా కదా? ద ఫిలాసఫర్ అంటే ఏంది? ఆ ఫిలాసఫర్ లేదా ఈ ఫిలాసఫర్. Descartes thought that
బోత్ మెన్ అండ్ యానిమల్స్ వర్ మెషిన్స్. అది ఎలా సాధ్యం? మెన్ అండ్ యానిమల్స్ ఎలా మషిన్స్? అవునా కదా, అవి జీవులు కదా, మషిన్స్ అని అంటాడు ఏందిలా. సరే అది చూసుకుందాం అలా, ఓకేనా. నెక్స్ట్ దేర్ ఫోర్ అంటున్నాడు సార్. దేర్ ఫోర్ అంటే మీకు తెలుసు దాదాపు కంక్లూడింగ్ వర్డ్ అని మనం క్లారిటీ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఎక్కడైతే మనకు ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అంటాడో అది దాదాపు కంక్లూజన్ అని మనము తీర్మానం చేసుకోవాలి. మనము కంక్లూడింగ్ వర్డ్ అని దాని యొక్క ఉద్దేశం. బట్ అంటున్నాడు చూసుకోండి, ఇక్కడ బట్ అంటున్నాడు. బట్ అంటే దాని ఉద్దేశం ఏంది మీకు తెలుసు, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ జాయినింగ్ చేస్తుంది, మీకు అది క్లారిటీ తెలుసు. బట్ a machine such as a motor car or a steamship moves itself. As soon as machines which moved themselves had been made, people asked, is a man machine? అవునా కదా, ఇప్పుడు ఆటోమేటిక్ మెషిన్స్ వచ్చాయి, వీటిని మనుషులు అంటామా? కాదు కదా, మనిషి వేరు మెషిన్ వేరు. అది బిఫోర్ ద డేస్ ఆఫ్ మెషినరీ దట్ వాజ్ ఏ గుడ్ డెఫినేషన్ అంటున్నాడు. సరే ఏది అది అంటే, అండ్ బిఫోర్ ద డేస్ ఆఫ్ మెషినరీ దట్ వాజ్ ఎ గుడ్ డెఫినేషన్. వాట్ వాజ్ ద గుడ్ డెఫినేషన్? దట్ వాజ్ ద గుడ్ డెఫినేషన్. వాట్ వాజ్ దట్? యూ నో దట్, ఐ విల్ నాట్ డిస్టర్బ్ విత్ యూ, ఓకేనా. సో నెక్స్ట్, అవర్ యాన్సిస్టర్స్ థాట్ దట్ ఎనీథింగ్ విచ్ మూవ్డ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అలైవ్. యాన్సిస్టర్స్ అంటే ఎవరు? మన పూర్వీకులు. పూర్వీకులు అంటే ఎవరు? అవర్ గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, అవర్ గ్రాండ్, సూపర్ గ్రాండ్, గ్రేట్ గ్రాండ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇట్ వాజ్ ద క్లారిటీ దాట్ అంటే ఎనీథింగ్ దట్ గోస్ ఇన్ ద వన్ ఆర్డర్, క్రోనాలజికల్ ఆర్డర్. ఐఎమ్ హియర్, that means definitely there was 100, 2000, 3000 years back there was my grandfather was existed. It was damn sure, there is no doubt. Then only the reason I am here. The same thing you are. Your grandpa, great great grandpa was there 1000 years back. He was there, so that the reason you are here. It is the very simplest and clear cut clarity. So here ancestor, they do think at first. Ancestor, they thought at first, then only after I can think, right? I am here, that's the reason my ancestors were there. The thing is that, okay na? So our ancestors thought that anything which moved itself was alive. He also thought that, he also అంటున్నాడు. ఎవరితను ఎక్కడ చెప్పాడు? హీ ఆల్సో అంటున్నాడు. ఆల్సో అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్లో. మనం తెలుగులో దీన్ని ఏమంటామంటే కూడా అంటాం. మనం దానితో కూడా, దాంతో పాటుగా అని చెప్పేస్తాం. ఇది మనకు నేను చెప్పాము, నిన్న ఆల్రెడీ మనం సపోర్ట్ సిగ్నలింగ్ వర్డ్స్లో రాసాం క్లియర్గా. సపోర్ట్ సిగ్నలింగ్ వర్డ్స్ మీరు రాసుకొని బట్టి మీరు గుర్తుపెట్టేసుకొని క్లియర్గా చెప్పాము. దాన్ని మీరు ఒకసారి స్వాతి గుడ్ ఈవినింగ్. సో లేట్గా వచ్చారు అనుకుంటా, ఫాస్ట్గా రావాలి రేపటి నుంచి, ఓకేనా. సో హీ ఆల్సో థాట్ దట్, ఎవరితని హీ? అవునా, యాన్సిస్టర్స్ అంటే యాన్సిస్టర్స్ ప్లూరల్ ఇచ్చాడు, ఖచ్చితంగా ఇక్కడ దే ఇవ్వాలి, కానీ సింగులర్ హీ ఇచ్చాడు. ఎవరితని హీ? ఎక్కడ అంటే మనకు ఒక దగ్గర మాట్లాడుకున్నాం. ఎక్కడ మాట్లాడుకున్నాం? ఏలో మాట్లాడుకున్నాం. ద ఫిలాసఫర్ డెస్కార్టెస్ అని ఏలో మాట్లాడడం జరిగింది. సునీల్ కుమార్ రూట్ వర్డ్స్ వొకాబులరీ చేసేసి ఆల్రెడీ అయిపోయింది సార్. మన గత 2 వారాల క్రితం 15 రోజుల క్రితమే మనము వొకాబులరీ అన్ని A to Z వొకాబులరీ క్లియర్గా చేసి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు వాటిని వాచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి పదం కావాలన్నా ఆ యొక్క రూట్ ద్వారా ఆ యొక్క వీడియోకి వెళ్ళిపోయి మీరు వాచ్ చేసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. రైట్, ఓకే, నాట్ అన్ ఇష్యూ. మీరు నెట్ అయితే మొత్తం చూడండి, క్లాస్ అయితే మొత్తం డేలో యూటిలైజ్ చేసుకోండి. అన్ని క్లాసులు వినాలి కాబట్టి నెట్ ఎట్లా సరిపోద్ది. వీలైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తెప్పించుకోండి, ఇట్స్ బెటర్ అని నా యొక్క ఉద్దేశం, రైట్. సో రైట్ ఓకేనా. సో క్లియర్గా మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అవర్ యాన్సిస్టర్స్ థాట్ దట్ ఎనీథింగ్ విచ్ మూవ్డ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అలైవ్ అన్నారు. ఫస్ట్ యాన్సిస్టర్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. యాన్సిస్టర్ తర్వాత మనం ఆలోచిస్తాం. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఈ సార్, అంటే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇలాంటి పదాలు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ. యాన్సిస్టర్స్ థాట్ దట్, ఇక్కడ యాన్సిస్టర్స్ ఆలోచించారు చూసుకోండి. యాన్సిస్టర్స్ థాట్ దట్ ఎనీథింగ్ విచ్ మూవ్డ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అలైవ్. పాస్ట్ టెన్స్ కాబట్టి వస్ అన్నాడు. ఆ తర్వాత ఎవరు ఆలోచించారు? ఫిలాసఫర్ డెస్కార్టెస్ ఆలోచించాడు. అది ఎక్కడ ఉంది? ఏలో ఉంది చూసుకోండి. ఇక్కడ ఫిలాసఫర్ డెస్కార్టెస్, ఇది ఏలో ఉంది చూసుకోండి. ఫిలాసఫర్ డెస్కార్టెస్ అంటున్నాడు. థాట్ అంటున్నాడు, మళ్ళీ థాట్, ఇది కూడా V2 అంటున్నాడు. సో ఆ తర్వాత ఈ తర్వాత ఏం రావాలి? ఇప్పుడు 100% ఏ రావాలి. ఏ తర్వాత మళ్ళీ ఏం రావాలి? హీ ఆల్సో అంటున్నాడు చూసుకోండి. హీ ఆల్సో అంటున్నాడు అంటే ఖచ్చితంగా అతని తర్వాతనే అతనే వెంటనే ఆలోచిస్తాడు కాబట్టి ఏ తర్వాత ఖచ్చితంగా ఏం రావాలి? ఎఫ్ రావాలి. ఎఫ్ రావాలి. వచ్చిందా? ఇదెంత? ఇది ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్. ఇదేంటి? 4, ఇది 5, ఆ తర్వాత 6th కూడా మనం కన్ఫర్మ్ అయిపోయింది. దీంతో మాడుకున్నాం, దేర్ ఫోర్ అని మాడుకున్నాం. ఇది కూడా 6th ఇది కన్ఫర్మ్, అవునా కదా. 6th ఏంటి? బి. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఏంటి కన్ఫర్మ్ అయింది? ఏ, సిడి. అది ఆప్షన్ అనేది డీసీఆ సిడియా, ఈ 2 ఆప్షన్లోనే మీకు క్లియర్ కట్ క్లోజ్ చేసుకోవాలి. ఏదైనా ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కన్ఫర్మ్, ఎట్లా వీటిని మనం డిస్టర్బ్ చేయలేము. ఇప్పుడు ఏంటవి? ఈఏఎఫ్ చూసుకోండి, ఇవన్నీ క్లియర్ అండి. మనం వీటిని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఇది కట్, ఇది క్లియర్ క్లోజ్, అవునా కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమిటి? ఎల్ అండ్ ఎం లేవా? దాన్ని నేను అప్లోడ్ చేయమని చెప్తాను సార్ ఖచ్చితంగా.
అగో సుమ యాదవ్ అంటున్నారు అన్ని రూట్ వర్డ్స్ ఉన్నాయంట. మరి వాళ్ళు ఒకసారి చూడండి క్లియర్గా. ఓకే ఓకే, మనం టెలిగ్రామ్లో మీరు గ్రూప్ ఉంటున్నారు, సో దానిలో కూడా మనం జాయిన్ అవుదాం, నోట్ అన్ ఇష్యూ. సో డెఫినెట్లీ మనం మంచి పనులు చేద్దాం. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఈఏఎఫ్ అనేది కన్ఫర్మ్, ఇది సిడిఆర్ డిసిఆ? ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. అది సిడిఆర్ డిసిఆ? వాట్ ఇస్ ఆన్సర్? Fast, it's already 4:40 here, 40 minutes we spent already almost. So what is the answer? Is it CD or DC? How do we know that? Is it CD or DC? ఎలా తెలుసుకోవాలి అంటే ఈఏఎఫ్ ఒకసారి చదువుకోండి, క్లారిటీ వస్తుంది. ఏలో ఏం చెప్పాడు అనేది అప్పుడు సి తీసుకోవాలా డి తీసుకోవాలా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఈలో ఏం చెప్పాడు? అవర్ యాన్సెస్టర్స్ థాట్ దట్ ఎనీథింగ్ విచ్ మూడ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అలైవ్. ఏదైనా తనకు తాను మూవ్ అయితే అది జీవించి ఉన్నటువంటి అని చెప్పారంట. ఆ తర్వాత ద ఫిలాసఫర్ డెస్కార్టెస్ థాట్ దట్ బోత్ మెన్ అండ్ యానిమల్స్ వర్ మెషిన్స్. ఎందుకంటే మెన్ యానిమల్స్ రెండు మూవ్ అవుతాయి కాబట్టి బట్ మషిన్స్ అని చెప్పాడట. అవర్ యాన్సిస్టర్ థాట్ దట్ ఎనీథింగ్ విచ్ మూడ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అలైవ్. మళ్ళీ ఫిలాసఫర్ డిస్కార్టెస్ అని చెప్పాడు, ఎనీథింగ్ దట్ మూడ్ బోత్ మెన్ అండ్ యానిమల్స్ వర్ మషిన్స్ అని చెప్పాడు. సో ఆ తర్వాత ఇంకో విధంగా ఏం చెప్పాడు? హీ ఆల్సో థాట్ దట్ ద హ్యూమన్ మషిన్ వాజ్ పార్ట్లీ కంట్రోల్డ్ బై ద సోల్ యాక్షన్ ఆన్ అ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వైల్ యానిమల్స్ హ్యాడ్ నో సోల్స్ అంట. యానిమల్స్కి ఎలాంటి సోల్స్ లేవంట. రైట్, ఈ సిడియా కన్ఫర్మ్ చేసి వైల్ యానిమల్స్ హ్యాడ్ నో సోల్స్. But a machine such as a motor car or a steamship moves itself as soon as machines which move themselves had been made. People asked, is a man machine? చూసుకోండి. And before the days of machinery that was a good definition. కదా, ఫినిష్. ఈ విధంగా ఆన్సర్ అనేది మనం సిడి కన్ఫర్మ్ చేసుకుందాం. ఈఏఎఫ్సిడిబి అనేది ఫైనల్గా ఆన్సర్ తీసుకోవాలి. ఈ విధమైనటువంటి క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు మీరు అడగచ్చు. ఇది సిడిఆర్ డిసి అనేది మనం ఒకసారి చూసుకుందాం క్లారిటీగా. మరి చాలామంది సిడి అంటున్నారు, కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లే ఆలోచించాలి. మొత్తం క్లియర్గా ఆలోచించుకుందాం మనం మళ్ళీ ఒకసారి. పీపుల్ ఏమైనా అడిగారంట, ఏమి క్లియర్ డెఫినేషన్ చూసుకోండి అంటే వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు యాన్సెస్టర్ డిఫైన్ చేశారు, ఏం చెప్పారు డిఫైన్ చేశారు? అవర్ యాన్సెస్టర్ థాట్ దట్ ఎనీథింగ్ విచ్ మూడ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అలైవ్. అవునా? ఫిలాసఫర్ డెస్కార్టెస్ థాట్ దట్ బోత్ మెన్ అండ్ యానిమల్స్ వర్ మషిన్స్. ఎందుకంటే మెన్ యానిమల్ ఇక్కడ రెండు సెగ్మెంట్ ఉందండి, రెండు కూడా జీవులే. కానీ డెస్కార్టెస్ ఏమని వర్ణించాడు? అవి మషిన్స్ అని వర్ణించాడంట. మళ్ళీ అతను ఏం చెప్పాడు? హీ ఆల్సో థాట్ దట్ హ్యూమన్ మషిన్ వాజ్ పార్ట్లీ కంట్రోల్డ్ బై ద సోల్ యాక్షన్ ఆన్ ఎ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బట్ వైల్ యానిమల్ హ్యాడ్ నో సోల్స్. అవునా? ఈ డెఫినేషన్ ఇలా చెప్పారు. ఏం డెఫినేషను? ఈ డెఫినేషన్. అండ్ బిఫోర్ ద డేస్ ఆఫ్ మెషినరీ దట్ వాజ్ ఎ గుడ్ డెఫినేషన్. అవునా కదా? సో మళ్ళీ ఏం జరిగింది? బట్ ఎ మెషిన్ సచ్ యాజ్ ఎ మోటార్ కార్ ఆర్ స్టీమ్ షిప్ మూవ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ సూన్ యాజ్ మషిన్స్ విచ్ మూవ్ దెమ్సెల్వ్స్ హ్యాడ్ బీన్ మేడ్. పీపుల్ ఆస్క్డ్, ఈజ్ అ మ్యాన్ మషిన్? సో ఇలా ఈ విధంగా ఒక ఫ్లోలో వెళ్ళినట్లయితే మనకి డిసిఎన్ మ్యాచ్ అవుతుంది, సిడిఎన్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ కారణంగా మనం సిడిని కట్ చేసి ఈ ప్లేస్లో ఏం రాయాలి? ఖచ్చితంగా అవునండి, ఎఫ్సి కాదండి, ఎఫ్సి కాదు డిసి అని చెప్పండి సుమ యాదవ్. ఎందుకంటే మొత్తం ఒకసారి క్లియర్గా టాప్ టు బటన్ క్లియర్ కట్ చదువుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది నా యొక్క ఉద్దేశం. ఓకేనా? సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. అది ఎఫ్సిఆర్ డిసి అనేది మీకు చాలామంది సిడి అంటున్నారు. సరే, ఒకసారి దాన్ని వర్కౌట్ చేసి దాన్ని మీరు క్లారిటీ తెచ్చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఆ యొక్క రిజల్ట్ అనేది మీకు మొత్తం ఎంటర్ చదువుకుంటే రిజల్ట్ అనేది వస్తుంది. మీరు నో నీడ్ టు వరీ. కొంచెం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. కొంచెం ఎక్స్ట్రా మనం క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇవి చాలా ట్రిపుల్ ఫిల్లర్స్ అంటాము, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దీనిలో ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా. ఓకే, దట్స్ గుడ్. 1/6 అంటున్నాడు, నో ఇష్యూ. నేను అదే చెప్పాను కదా, యు ఆర్ ఫెయిలింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ నియర్ బై ద సక్సెస్. ఓకేనా? సో డోంట్ వరీ మై డియర్ స్టూడెంట్స్, హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ఫెయిలింగ్, దట్ మెనీ టైమ్స్ యు ఆర్ నియర్ బై ద సక్సెస్. ఓకేనా? సో డోంట్ వరీ, జస్ట్ ట్రై, కీప్ ఆన్ ట్రైంగ్, you will get the clarity what's going there. Okay, now don't worry first of all. And now look at the first question. Results of the local body elections in three of Nepal's 7 provinces dash May 14th are still trickling in, but the Communist Party of the Nepal and the Nepali Congress will be reasonably dash with their performance. Answer please. Okay, not an issue. Sunil Kumar, right? 1 or 2? Sunil Kumar. First answer 2. That's good.
ఎందుకని 2 అంటున్నారు, వై నాట్ 3? అంటే మనం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, నో నీడ్ టు వరీ. అందరూ కూడా మొత్తం ఎంటైర్ వీడియో ఉండాలి, క్లియర్గా చూడండి, మొత్తం కూడా క్లియర్గా చూసిన తర్వాతనే వెళ్ళండి, ఓకేనా? చూసుకోండి, ఇక్కడ మనకి ఎక్కడో ట్రిపుల్ ఫిల్లర్స్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మనకు ఎక్కడో వాళ్ళు లాజిక్స్ మిస్ అవుతారు. ఈ ట్రిపుల్ ఫిల్లర్స్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా లాజిక్స్ మిస్ అవుతూ ఉంటాడు, దాన్ని మనం క్లియర్గా తెచ్చుకోవాలి. చూసుకోండి, ఇక్కడ May 14th అన్నాడు, చూడండి ఇక్కడ May 14th అనేది ఒక డేట్, ఒక తారీఖు, అవునా? ఇన్ May 14th అనకూడదు, కాబట్టి ఆన్సర్ కరెక్ట్. మధ్యలో ఆప్షన్ చూసుకోండి అందరూ. ఆన్ May 14th అంటున్నాడు, ఆప్షన్ కరెక్ట్. ఆన్ May 14th అంటున్నారు, ఆప్షన్ కరెక్ట్. ఫర్ May 14th రాంగ్ ఆన్సర్. సిన్స్ May 14th రైట్, తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో ఇది కూడా కొంచెం హోల్లో పెట్టేసుకొని రైట్ అని చెప్పండి, ఓకేనా? సో 2 ఆన్సర్ అంటున్నా, దట్స్ గుడ్. రిజల్ట్స్ ఆఫ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ హెల్డ్ అని చెప్పాలి ఖచ్చితంగా. హెల్డ్ అంటే ఆ విధంగా కండక్ట్ చేయబడ్డాయి. ఆన్ May 14th ఆర్ స్టిల్ ట్రెక్కింగ్ ఇన్, బట్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అండ్ నేపాలీ కాంగ్రెస్ విల్ బి రీజనబుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మాత్రం సూట్ కావు, ఓకేనా? ఇక్కడ చూడండి, డిస్సాటిస్ఫైడ్ అని చెప్పకూడదు, ఖచ్చితంగా ఆన్సర్ కట్టు. ఇక్కడ డన్ అన్నాడు, రీజనబుల్లీ డన్ విత్ దేర్ అనకూడదు, సాటిస్ఫై విత్ దేర్ అని చెప్పాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే అందరూ బాగా చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఆన్సర్, సారీ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్. రైట్, సుమా యాదవ్, స్వప్నజీ అందరు కరెక్ట్, ఓకే, దట్స్ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు, ఆన్సర్ కరెక్ట్. ఈ మోడల్ క్వశ్చన్స్ మనం అంతకుముందు చేయడం జరిగింది, ఇందులో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి, దానికోసం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాను నేను, ఓకేనా? సో రైట్, చెప్పండి ఈ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఇస్ ఆన్సర్ సార్? Question number 2, what is that? The ICJ, International Court of Justice judges are clear that provisional measures are binding and create international legal for the country to they are addressed. Answer please. Question number 2 అంటున్నారు, దట్స్ గుడ్. ఒక లాజిక్ తీసుకుందాం. ఫర్ ద కంట్రీ, ఇక్కడ థర్డ్ ఆప్షన్ తీసుకోండి, థర్డ్ బ్లాంక్ తీసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు రైటర్. ఇక్కడ చూడండి, ఈ బ్లాంక్లో చూడండి ఆప్షన్ వచ్చేసి ఫర్ ద కంట్రీ టు హూమ్, కంట్రీ అనేది పర్సన్ కాదు కాబట్టి టు హూమ్ తీసుకోవద్దు, కట్. ఫర్ ద కంట్రీ టు విచ్ అంటున్నాడు కాబట్టి కరెక్ట్. ఫర్ ద కంట్రీ టు వాట్ దే ఆర్ అడ్రస్డ్, ఇది కూడా లాజిక్ చూసుకున్నట్లయితే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాబట్టి హోల్డ్ ఉంచుకోండి, ఓకేనా? ఫర్ ద కంట్రీ టు హూజ్ అంటున్నాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది డెఫినెట్గా మనము వ్యక్తులకు తీసుకున్నట్లయితే హూజ్ మార్కర్ ఈస్ దిస్, హూజ్ పెన్ ఈస్ దిస్ అని అనడం జరుగుతుంది. ఫర్ ద కంట్రీ టు దట్ దే ఆర్ అడ్రస్డ్, ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 3 ఆప్షన్స్ మనకు సూట్ అవుతున్నాయి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ద ఐసీజే కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ క్లియర్ దాట్ provisional measures are binding and create international legal responsibility, legal obligations, legal, ఇది ఆల్రెడీ కట్ అయిపోయింది, దీన్ని చదవద్దు. లీగల్ ఆబ్లిగేషన్స్, లీగల్ ట్రస్ట్, లీగల్ ఫ్రీడమ్ ఉండదు, లీగల్ ట్రస్ట్ ఉండదు, లీగల్ ఆబ్లిగేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ విధంగా ఆన్సర్ నెంబర్ 2 అనేది కూడా మనం కన్ఫర్మ్ చేయాలని దాని యొక్క ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి? లీగల్ ఆబ్లిగేషన్స్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ద ఐసీజే జడ్జెస్ ఆర్ క్లియర్ దాట్ దీస్ ప్రొవిజనల్ మెజర్స్ are binding and create international legal obligations for the country to which they are addressed అని చెప్పాలి. ఆ విధంగా ఆన్సర్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 2 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. 3 కాదు, క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్పాలి. శివ క్వశ్చన్ నెంబర్ 3 రాదు, ఎందుకంటే టు వాట్ దే ఆర్ అడ్రస్ అని చెప్పకూడదు కదా, అందుకే ఇది కట్ చేసాము. టు విచ్ దే ఆర్ అడ్రస్, కంట్రీ అనేది మనం విచ్ తో రిఫర్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఆ విధంగా చూసుకుంటే ఇది కట్, ఓకేనా శివ? సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఇస్ ఆన్సర్? క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఇస్ ఆన్సర్? The special CBI court judge has now that local ministry coal officials allowed an incomplete application from an ineligible company to be taken up dash consideration. Answer please. We can use Sril Kumar, which can be used for non-living things, not an issue. లివింగ్ థింగ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఏం యూజ్ చేయాలి, విచ్ కూడా యూజ్ చేయొచ్చు, లివింగ్ థింగ్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఎస్పెషల్గా పర్సన్స్కి అయితే మాత్రం మీరు హూ లేదా హూమ్ లేదా హూజ్ అని యూజ్ చేయాలి, ఓకేనా? సో ఆ విధంగా. సో ఆన్సర్ ప్లీజ్. ద స్పెషల్ సిబిఐ కోర్ట్ జడ్జ్ హ్యాస్ నౌ ordered, has now ruled, has now followed, has now maintained, has now commanded. సో డెఫినెట్గా has now commanded అంటున్నాడు. సో జడ్జ్ ఎప్పుడు కూడా నా యొక్క ఉద్దేశం ఏంటంటే రూల్ చేస్తాడని నా యొక్క ఉద్దేశం. కమాండెడ్ అని కూడా చెప్పొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఒకసారి చూసుకుందాం మొత్తం. ఇప్పుడు ఆర్డర్డ్ అని సింపుల్గా పదం తీసుకోకూడదు, సో ఇది కట్ చేయండి.
ఫాలో అవ్వడం తీసుకోవడం కట్ చేయండి, మెయింటైన్ అని తీసుకోవడం కట్ చేయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ మాత్రమే సూటింగ్గా ఉన్నాయి, అది 2 and 5. విచ్ వన్ ఇస్ ద బెటర్ ఆప్షన్? 5 చూసుకుందాం. అది ద స్పెషల్ సిబిఐ కోర్ట్ జడ్జ్ హ్యాస్ నౌ రూల్డ్ that coal ministry officials deliberately allowed, కావాలనే deliberately allowed an incomplete application from an ineligible company to be taken up for consideration. షూటింగ్గా ఉంది, కొంచెం హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్, స్పెషల్ సిబిఐ కోర్ట్ జడ్జ్ హ్యాస్ నౌ కమాండెడ్ దట్, ఏమని అంటారా సుభద్ర చూసుకోండి అక్కడ. స్పెషల్ సిబిఐ కోర్ట్ జడ్జ్ హ్యాస్ నౌ కమాండెడ్ దట్ కోల్ మినిస్ట్రీ అఫీషియల్స్ purposelessly allowed an incomplete application from an ineligible company to be taken up without consideration. So which one is the better option, 2 or 5? చూసుకోండి. టేకెన్ అప్ ఫర్ కన్సిడరేషన్, టేకెన్ అప్ వితౌట్ కన్సిడరేషన్, విచ్ వన్ ఇస్ బెటర్ అంటే ఖచ్చితంగా ఫర్ అనేది షూటింగ్లో లేదు కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేయండి. టేకెన్ అప్ వితౌట్ కన్సిడరేషన్, ఎలాంటి కన్సిడరేషన్ లేకుండా దాన్ని అప్రూవ్ చేయడం, ఫార్వర్డ్ చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఈ ఆప్షన్ 2 అనేది కట్ అయిపోయింది. సో ఫైనల్గా మనం ఏ ఆప్షన్ తీసుకున్నాం, నంబర్ 2 అనేది కట్ అయిపోతే ఆప్షన్ నెంబర్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్ యూ హ్యావ్ టు టేక్ లైక్ దిస్. ఓకేనా? సో హై సార్ అంజి పెరుమాల లేట్ వచ్చారు, ఫాస్ట్గా రావాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఇస్ ఆన్సర్? By winning a preliminary order from the International Court of Justice that Pakistan carrying out the of Indian national Kulbhushan Jadhav and has won the battle of among members of the international community. Right, what is the answer? What is the answer? Fast. So exactly రావాలి. That took the Pakistan from carrying out the Swapnaji, answer 5 ya Satish? Yes, slavery and idea. It's not even that looking here. I think option number 5 is slavery idea. ఈ ఆప్షన్స్ కూడా ప్యాసేజ్ ఆ యొక్క లైన్స్ తీసుకోండి, దాన్ని కట్ చేయండి. ఇక్కడ by winning a preliminary order from the International Court of Justice that took, that ordered, that warned, that prevents, ఏం రావాలి ఆన్సర్? సో ఇక్కడ అన్ని క్లారిటీ ఇస్తాను, సింపుల్గా లాజిక్ ఇస్తాను. ఇక్కడ ఫ్రమ్ అన్నాడు చూసుకోండి. ఖచ్చితంగా ఈ ఫ్రమ్ దేనికి అప్లై కావాలి? ఈ యొక్క 5 పదాలు అంటే 4 పదాలు. టుక్ ఫ్రమ్ అంటామా, ఆర్డర్డ్ ఫ్రమ్ అంటామా, ఐ మీన్ వాండ్ ఫ్రమ్ అంటామా, ప్రివెంట్స్ ఫ్రమ్ అంటామా, ఏమి అంటాం? ఫ్రమ్. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ దాట్ ఏమంటాం? సో ఫాస్ట్ ఆన్సర్ రావాలి, ఫాస్ట్గా రావాలి. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ దాట్, నో ఇట్స్ నాట్ 2. ఆర్డర్డ్ ఫ్రమ్ మనం ఎప్పుడు కూడా మనం, వాండ్ ఫ్రమ్ మనం, అది రాంగ్ ఆన్సర్. అది ఆ విధంగా తీసుకోకూడదు. స్వప్నజీ రెగ్యులర్ స్టూడెంట్స్ మీరంతా, నో వాండ్ ఫ్రమ్ ఉండదు భాస్కర్, వాండ్ ఫ్రమ్ ఉండదు, వాండ్ ఆఫ్ ఉంటుంది, ఓఎఫ్ ఆఫ్ ఉంటుంది, వాండ్ ఫ్రమ్ ఉండదు ఎక్కడ కూడా, వార్నింగ్ ఫ్రమ్ ఎక్కడ కూడా అనం, అది రాంగ్ అది. సో వాట్ ఇస్ ఆన్సర్ నౌ? వాట్ కమ్స్ ఎగ్జాక్ట్లీ, వాట్ కమ్స్ దేర్ ఎగ్జాక్ట్లీ? సో ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. That's great. Oh, great. All you are making the right sense. సో ఖచ్చితంగా ప్రివెంటింగ్ ఫ్రమ్ అని మాత్రమే ఆన్సర్ చెప్పాలి, ఇంకా వేరే ఈ విధంగా కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ప్రివెంటింగ్ ఫ్రమ్ అని మాత్రమే చెప్పుకోవాలి, ఇంకా వేరే ఈ విధంగా కూడా ఆన్సర్ చెప్పకూడదు. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్, వాటన్నింటిని కూడా కట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. కట్ ఆల్రెడీ 4th ఆప్షన్ ఓన్లీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రివెంటింగ్ ఫ్రమ్, దట్ క్లోజ్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్, లాస్ట్ స్లైడ్ ప్లీజ్, ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. చూసుకోండి లాస్ట్ స్లైడ్లో he and 2 other public workers, public person, public employees, public servants, public property. 1 సెకండ్లో చెప్పాలి ఆన్సర్. ఎస్ 4 రాఘవేంద్ర, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సోమనాజీ రాఘవేంద్ర రైట్, సుభద్ర సుమయాదవ్ రైట్, పూర్ణచంద్ర బెహారా అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. దట్స్ గ్రేట్. ప్రివెంటింగ్ ఫ్రమ్ అంటే అది ప్రిపోజిషన్ చెప్పడం మనకు కూడా తెలిసిన అంశమే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సుమయాదవ్ రైట్. పబ్లిక్ సర్వెంట్స్, దట్స్ గుడ్. ఇంకే ఆప్షన్ కూడా రాదు, పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. ఇంకా పబ్లిక్ ఎంప్లాయీస్, పబ్లిక్ వర్కర్స్ ఇది ఎప్పుడు కూడా అనకూడదు. అలా నేను అంటాను సార్ అంటే నా అనదని చెప్తున్నాను నేను క్లోజ్ చేయాలి. మీరు అది ఎక్కడ అన్నారు, ఎవరు అన్నారు, మీరు కూడా అనద్దు అంతే. రైట్, లాస్ట్ క్వశ్చన్. ఇట్స్ ఆర్గ్యుయబ్లీ లాజికల్ ఆఫ్టర్ 2014 సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఆల్ కోల్ బ్లాక్ అలొకేషన్స్ మేడ్ -1993 ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ. వాట్ ఇస్ ఆన్సర్? సునీల్ కుమార్ డి అంటున్నారు, దట్స్ గుడ్. ఇట్స్ ఆర్గ్యుయబ్లీ ద లాజికల్ కాన్సిక్వెన్స్, లాజికల్ రియాక్షన్, లాజికల్ ఇష్యూ, లాజికల్ ఎఫెక్ట్, లాజికల్ గ్రోత్. రైట్, వాట్ ఇస్ ఆన్సర్? After 2014 Supreme Court order
declaring all, announcing all, advocating all, insisting all, opposing all. Coal block allocations made since 1993, to 1993, for 1993, against 1993 అండ్ ఫర్ 1993. 1993 అనేది ఎగ్జాక్ట్లీ ఒక టైం సార్, ఇక్కడ పక్కా ఒక టైం, ప్రాపర్ టైమింగ్. ఇక్కడ దీనికి సిన్స్ అనే పదం తప్ప ఇంకేం రాయకూడదు, అదొకటే మీరు క్యాన్సల్ చేసుకొని ఇమ్మీడియట్గా ఆన్సర్ దీనికి మార్క్ చేయాలి. 2 అని 1990 చెప్పకూడదు, ఫర్ అని కూడా తీసుకోకూడదు, ఏది తీసుకోకూడదు, జస్ట్ సిన్స్ 1993 అని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైమింగ్ కాబట్టి సిన్స్ 1993 అని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా ఇవాటి క్లాస్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మనకి ఇవాళ ఏ ప్రోడక్ట్ అయినా కూడా, అంటే ఆన్లైన్లో దొరికే అటువంటి చెస్ సిరీస్, ఈ బుక్స్, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మనకు 799లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మన యొక్క విజిట్ తెలుసు కదా, store.adda247.com. ఈ యొక్క వెబ్సైట్కి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మన ఇంగ్లీష్ కోడ్ వచ్చేసి Y209. ఈ ఇంగ్లీష్ కోడ్ యూజ్ చేస్తే మీకు రైట్ 1 ఆన్సర్ ఈస్ కరెక్ట్, 1 అండి. సో ఈ విధంగా store.adda247లోకి వెళ్ళి మీ యొక్క పర్చేసింగ్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఆఫర్ అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి అందరూ కూడా మన ఇంగ్లీష్ కోడ్ Y209 ఈ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏదైనా కూడా పర్చేస్ చేయొచ్చు అక్కడ, నా యొక్క ఉద్దేశం. ఓకేనా? సో అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు కూడా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందంటే అది కూడా చూడండి క్లియర్గా. అందరూ కూడా బాగా కోఆపరేట్ చేయాలి. మనం యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు, సో దానికి అనుగుణంగా అందరూ కూడా సిద్ధంగా ఉండాలనే యొక్క కోరిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే స్టిల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.